తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు, అదేవిధంగా జూన్ నెల పెన్షన్లు ఈ జూలై నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ చేయనున్నారు. అటు మే నెల పెన్షన్లు పంపిణీ చేసినప్పటికీ ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో ఆ మే నెల పెన్షన్లు కానీ, ఇటు జూన్ నెల పెన్షన్లు కానీ 2 నెలల పెన్షన్లు కలుపుకొని ఈ జూలై నెల చివరి వారం నుంచి పంపిణీ చేసినటువంటి పెన్షన్లలో కలుపుకొని మాకు ఆ పెన్షన్లను జమ చేస్తారా, జమ చేయరా అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. ఆ డబ్బులు జమ చేస్తారా, జమ చేయరా అని వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో అంటే అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే మంచి శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక వీరికైతే 4,016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికైతే 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతేకాకుండా మనకి ఎవరైతే 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి అదిరిపోయే మంచి శుభవార్తతో పాటుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే బీడీ కార్మికులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, పెలేరియా డయాలసిస్, అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే వివిధ రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు ముహూర్తం అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఆ పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేయనున్నారు, ఎవరెవరికి జమ చేయనున్నారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతేకాకుండా ఈ జూన్ నెల పెన్షన్లు జూలై నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ చేయనున్నారు. ఇక ఆ పెన్షన్ డబ్బులు కూడా మీ ఖాతాలలో తొందరగా జమ కావాలంటే ఏం చేయాలి అంటే, ఎటువంటి అప్డేట్స్ అనేది మీరు చేయించుకుంటే మీ బ్యాంక్ ఖాతాకి ఎటువంటి చేయించుకుంటే ఆ డబ్బులు తొందరగా జమ అవుతాయో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో దానికోసం తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి, తప్పకుండానైతే వీడియోని అయితే షేర్ చేయండి వీలైనంత మందికి. సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. మీలాంటి తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఎన్నికల హామీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే, అధికారం చేపడితే వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే వచ్చిన నెల నుంచే కొత్త పెన్షన్ల కిందిగా 4,016 రూపాయలు, 6,016 రూపాయల పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని తెలిపిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక తీరా అధికారంలోకి వచ్చి అధికారాన్ని చేపట్టి ఈ కొత్త పెన్షన్లను అయితే పంపిణీ చేయలేదు. ఇక దీనిపైన ఇప్పటి వరకు ఎటువంటి సమాచారంని కూడా రిలీజ్ చేయని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనిపైనే అదిరిపోయే శుభవార్తను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ల పథకం కింద 4,016 రూపాయలు, 6,016 రూపాయల పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసే భాగంగా ఇటు మహాలక్ష్మి పథకం, ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద మొత్తం పెన్షన్ డబ్బులు అనేది వారి ఖాతాలలో అంటే అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో అరుగుల లిస్ట్ అనేది పూర్తి అరుగుల లిస్ట్ అనేది మనకి ఈ ఆగస్ట్ నెలలోనైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఆగస్ట్ నెలలో విడుదల చేసిన తర్వాత సెప్టెంబర్ నెల నుంచి అంటే సెప్టెంబర్ నెల లేదంటే దాదాపు అక్టోబర్ నెల ఈ 3 నెలలలో ఈ కొత్త పెన్షన్లు అయితే వారి ఖాతాలోనైతే పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఇక ఎవరికైతే మే నెల పెన్షన్లు, జూన్ నెల పెన్షన్లు రాలేవో వారికి 2 నెలల పెన్షన్లు కలుపుకొని ఈ జూలై నెల చివరి వారం నుంచి అంటే ఈ జూలై నెల చివరి వారం నుంచి వారికైతే ఈ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఆ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ మరియు మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేయించుకొని అయితే రెడీగానైతే ఉండండి. ఇక ఈరోజున్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.